ఉన్న ఓకే. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు ఐడి మీడియా నెట్వర్క్. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల నగారు అయితే ముగిసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో 31 జిల్లాలకు గాను మండలంలో మండలాలు 564, రెవెన్యూ డివిజన్లు వచ్చేసి 72, గ్రామ పంచాయతీలు 12,745, వార్డులకు గాను 1,12,242 ఉన్నాయి. ఇప్పుడు వీటికి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈసీ ఎన్నికల కమిషన్ 3 విడతలుగా ఎలక్షన్ నిర్వహించాలనుకుంది. ఈ 3 విడతల ఎలక్షన్‌ను డిసెంబర్ 11, 14, 17న ఎన్నికలు నిర్వహించనున్నది. ప్రస్తుతానికి ఈ ఏదైతే ఇప్పుడు నిర్వహించే 3 ఎలక్షన్లు లక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000కు పైగా ఎన్నికల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి గాను మనం ప్రజెంట్ మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాం. మహబూబాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే 482 గ్రామాలకు గాను 4,110 వార్డులు ఉన్నాయి. ప్రస్తుతానికి మొదటి విడత మానుకోట నియోజకవర్గంలో మహబూబాద్ మండలం, కేసముద్రం, ఇనుగుర్తి, గూడూరు ఈ 4 మండలాలకు గాను 155 గ్రామ పంచాయతీలు ఉండగా 150 గ్రామ పంచాయతీలు గాను వార్డులు 1,338 వార్డులు ఉన్నాయి. ఈ వార్డులకు మొదటి విడతన ఎలక్షన్ నిర్వహించాలని అనుకుంది. వీటికి 48 క్లస్టర్లు ఏర్పాటు చేసి మొదటి విడత ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గూడూరు మండలంలో 41 జీపీలు ఉండగా 12 క్లస్టర్లు, ఇనుగుర్తి మండలంలో 13 ఉండగా 5 క్లస్టర్లు, కేసముద్రం మండలం 29 జీపీలు ఉండగా 10 క్లస్టర్లు, మానుకోటలో 41 జీపీలు 12 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. ఇల్లికూరు మండలంలో 31 జీపీలు ఉండగా 9 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. పూర్తిగా ఈ 48 రిటర్నింగ్ అధికారులతో, 2 అసిస్టెంట్ అధికారులతో వీటిని 9 మంది ఆర్ఓలు విధులు నిర్వహిస్తున్నారు. మొత్తానికైతే నామినేషన్ల ప్రక్రియ ఈరోజు చివరి రోజు కావడంతో మొత్తం నామినేషన్ల ప్రక్రియ పూర్తిగా జోరందుకుందని చెప్పొచ్చు. పల్లె వాతావరణం కూడా పండగ వాతావరణం లెక్క గ్రామ పంచాయతీ సిబ్బంది, జీపీ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది భారీ బందోబస్తు నడుమన నామినేషన్ ప్రక్రియ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనం మహబూబాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే కలెక్టర్ అద్వైత్ కుమార్ ఆధ్వర్యంలో పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే పోలీసు బందోబస్తు ఎస్పీ ఎవరైతే శబరీష్ ఉన్నారో పూర్తి ఏర్పాట్లు పోలీసు బందోబస్తు నడుమన జరుగుతున్నది. ప్రస్తుతానికైతే ఈ నెల 1వ తేదీన అప్పీళ్ళు, 3వ తేదీ సాయంత్రం వరకు ఉపసంహరణ, తర్వాత పోటీ అభ్యర్థులు లిస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 11వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 2 గంటల వరకు ఎలక్షన్ జరిగి సాయంత్రం ఏదైతే రిజల్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మొత్తానికి చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే పల్లెల్లో మొత్తం అయితే ఎన్నికల వాతావరణం అయితే కనబడుతుంది. పల్లెల్లో పండగ వాతావరణం అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఓటు స్టూడియో.